మంచిర్యాలలో సన్నబియ్యం పంపిణీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫోటో లేదని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ తామే ఇస్తున్నట్లు హడావిడి చేస్తుంది అని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ నేతలు తొలగించారు. మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇలాంటి వ్యవహారం చేస్తున్నాడు. మీరే చూస్తున్నారు, దేశ ప్రధాని అలాంటి వ్యక్తికే మర్యాద లేకుండా చేస్తారు. చెప్తున్నారు భారతదేశ ప్రధాని కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. కోవాక్సిన్ మనకు కరోనా వచ్చిన టైం నుంచి అన్ని ఉచితంగా ఇస్తున్నారు మోడీ గారు. వీళ్ళు ఇచ్చేది కేవలం 1 కిలోనే. వాళ్ళు ఇచ్చేదానికి పోనీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫ్లెక్సీ ఉండరు, మేము ముట్టలేదు. వాళ్ళు ఒక దేశ ప్రధాని కిందేసారు. 5 కిలోల బియ్యం ఇచ్చిన మోడీ ఫోటో అడుగుతున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముగిసిపోయిన మాంతయ్య నాడు తెలుసుకుందాం. మాంతయ్య, నీలిమ కిష్టంపేట గ్రామంలో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీఎంతో సహా సంబంధిత మంత్రి అధికారుల ఫోటోలు ఏర్పాటు చేశారు. అయితే ఈ రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మోడీ ఫోటో ఎందుకు పెట్టాలని చెప్పి బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. మనం చూస్తుంటే విజువల్స్ బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని ఇక్కడ వాగ్వాదం దిగారు. ఇంత కాసేపు సన్న బియ్యం పంపిణీ కూడా నిలిచిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు, వారితో వాగ్వాదం దిగారు. 2 పార్టీల కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేరుకొని 2 పార్టీల కార్యకర్తలు చేరుకుంటారు. బీజేపీ కార్యకర్తలు తీసుకున్నారు. మొత్తం మీద కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బ్లేమ్ గేమ్ ఆడుతోంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కనీసం మోదీ ఫోటో కూడా పెట్టాలని చెప్పి బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.